వెల్కమ్ బ్యాక్. సుదూర తీరాలకు పయనమై వెళ్లిన వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలీదు. యోగక్షేమాల సమాచారం లేకున్నా కనీసం ప్రాణాలతోనే ఉన్నారన్న నమ్మకం కూడా లేదు. చనిపోయారని సమాచారం అందినా చివరి చూపు చూసుకుంటామన్న ఆశలు లేవు. ఇక దేశం కాని దేశంలో ఎవరి మోసాలకు బలైపోయి జైళ్లలో మగ్గిపోతున్న వారి గురించైతే చెప్పనవసరం లేదు. కలోగంజో తాగుతూ ఇక్కడే ఉన్నా కళ్ల ముందు కనిపించేవారని తల్లడిల్లుతున్నాయి ఎన్నో కుటుంబాలు. గల్ఫ్ బాధిత కుటుంబాల్ని వేటిని కదిపినా కన్నీటి గాథలే. ఇల్లు వాకిలి వదిలేసి అయిన వారందరికీ దూరంగా పొట్టచేత పట్టుకుని సుదూర తీరాలకు వెళ్లిన వారు ఎందరో పడరాని పాటలు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పని దొరికితే 4 డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశపడి వెళ్లినందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాలతో తిరిగి సొంతూరికి చేరుకుంటామనే నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు. మంచి జీతం, సకల సౌకర్యాలు, 2 ఏళ్లు కష్టపడితే చాలు బాధలన్నీ తీరిపోతాయనే ఆశ ఎంతనో ఎడారి దేశాల బాట పట్టిస్తోంది. 4 ఏళ్లు మనవి కాదనుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు ఏజెంట్లు. దూరపు కొండలు నునుపని తెలియక అమాయకులెందరో నిజమేననుకుని మోసపోతున్నారు. ఏ పని మీద పెడుతున్నామో, చేతిలో వీసా ఉందో లేదో కూడా చూసుకోకుండా విమానం ఎక్కేసి దగా పడుతున్నారు. ఊబిలో చిక్కుకున్నామని గ్రహించి బయటపడాలనుకునే లోపే తేరుకోలేని కష్టాల్లో కూరుకుపోతున్నారు బాధితులు. గల్ఫ్ దేశాల్లో విమానం దిగాక గానీ తెలియటం లేదు నరక కోపంలో చిక్కుకున్నామని. ఏజెంట్లు చెప్పే ఉద్యోగం ఒకటైతే అక్కడ అప్పగించేది మరో పని. దీనికోసమా ఎంతో ప్రయాసపడి ఇంత దూరం వచ్చిందని కుమిలిపోవాల్సిందే తప్ప తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. సూపర్వైజర్ ఉద్యోగమని ఆశపడి వెళితే అక్కడ స్వీపర్ పని చేయాల్సి ఉంటుంది. దేశం కాని దేశంలో ఆ పని చేయలేనని మొండికేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. చేసిన అప్పులు తరుముతుంటే, కుటుంబ బాధ్యతలు కళ్లెదుట కనిపిస్తుంటే మనసు చంపుకుని ఏదో ఒక ఉద్యోగాన్ని రాజీపడి చేయాల్సిందే. పోనీ ఆ ఉద్యోగమైన నిర్ణీత పనివేళల ప్రకారం ఉంటుందనుకోవడం అంచేసే. వీసాల్లో లోపాలు చూపించో, జైల్లో వేయిస్తామని బెదిరించో వెట్టి చాకరీ చేయించుకుంటారు. కడుపు నిండా తిండి దొరకదు, కంటి నిండా నిద్ర ఉండదు. 20 గంటలు కష్టం చేసినా పని ఇచ్చిన యజమానికి సంతృప్తి ఉండదు. 4 గంటలు నిద్రపోతే మహాభాగ్యం. జీతం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. చేయించుకున్న చాకరీకి కడుపు నిండా భోజనం పెట్టడానికి కూడా వారికి మనసు రాదు. నచ్చలేదని వెంటనే వచ్చేయడానికి పక్క ఊరు కాదు. 1,00,000 రూల్స్తో జైలు పాలైనట్లే ఉంటుంది జీవితం. ఉపాధి కోసం ఎడారి దేశాల బాట పట్టిన కుటుంబ పెద్ద అక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలియగానే ఆ ఇల్లు శోకసంద్రమవుతుంది. గల్ఫ్లో సంపాదించుకొస్తాడనుకున్న కొడుకు ఇక లేడనే చావు కబురుతో కన్నవారి గుండెలు బద్దలవుతాయి. మరణ వార్తనే జీర్ణించుకోలేకపోతే రోజులు నెలలు గడుస్తున్న కడసారి చూపు కూడా నోచుకోక ఆత్మీయుల వేదన అరణ్యరోదనగా మారుతోంది. ఎక్కడో దూరాన ఉన్న తమ వారి యోగక్షేమాల కోసం క్షణక్షణం ఆందోళన పడుతుంటారు ఆత్మీయులు. ప్రమాదంలో చనిపోయాడనో, గుండెపోటుతో ప్రాణాలు వదిలాడనో గల్ఫ్ దేశాల నుంచి కబురు అందగానే ఆ ఇల్లే కాదు, ఊరంతా విషాదమే. అందరికీ ధైర్యం చెప్పి తొందరలోనే వస్తానని విమానం ఎక్కినవాడు ఇక ఎప్పటికీ తిరిగిరాడని తెలిసాక ఆ వేదనకు అంతు ఉండదు. వారి ఆవేదన్ని పరిహసించేలా, వారి గుండెకోతని మరింత పెంచేలా చనిపోయిన వారి మృతదేహం ఎప్పటికొస్తుందో తెలియదు. నెలలు గడుస్తున్న తమ వారి నిర్జీవ దేహాల్ని కూడా చూసుకోలేక ఆదిలాబాద్ జిల్లాలో కన్నీరు మున్నీరవుతున్నాయి ఎన్నో కుటుంబాలు. కూలి పని, ఆ పని, ఈ పని చేసుకునే బ్రతికినాం ఎప్పుడు కూడా. ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మేము. మమ్మల్ని ఇంతే, మా ఆర్థిక పరిస్థితి కూడా ఎప్పుడు ఇంతే ఉంది. మేము ఎప్పుడు మెరుగైనది లేదు. ఇప్పటికైనా మా జీవితాలు బాగుపడాలని మా నాన్న చివరి టైంలో కూడా వలసగాని వెళ్ళి అక్కడే చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. చనిపోయినా సరే డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం అయినా చేయడం లేదు. ఎంతమందితోనైనా సరే మేము మాట్లాడుతున్నాం కానీ మా డెడ్ బాడీ మాత్రం ఇంటికి తీసుకురావడం లేదు. మేము చాలా కష్టపడుతున్నాం.
గల్ఫ్ దేశాల్లో తరచూ తెలుగువారు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారికంగా ప్రతి నెల 10 నుంచి 15 మంది ఎడారి దేశాల్లో ప్రాణాలు కోల్పోయి శంషాబాద్ ఎయిర్పోర్టుకి శవపేటికలు వస్తున్నాయి. అనధికారికంగా దీనికి రెట్టింపుగా ఏటా దాదాపు 300 మందికి పైగా గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడుతున్నారు. అనారోగ్యాలతో, దుర్ఘటనల్లో, అనుమానాస్పద పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నా కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం జరగడం లేదు. కొన్ని సంఘటనల్లో అయితే తమ వారు బతికి లేరన్న విషయం కూడా కుటుంబాలకు తెలియటం లేదు. అప్పో చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలెన్నో రోడ్డున పడ్డాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు వేదన వర్ణాతీతం. కొడుకును కోల్పోయిన తల్లి, భర్త దూరమైన భార్య, పుట్టినప్పటి నుంచి తండ్రి ఎలా ఉంటాడో చూడని కొడుకు, ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదం. ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. మా కొడుకు దగ్గరకు వచ్చి మేము నీకు 30,000 జీతం ఉంటుంది, 40,000 జీతం ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇచ్చి నేను దుబాయ్ పంపుతానని చెప్పిండు. చెప్పిన తర్వాత 15 రోజులనే దుబాయ్ పంపిండు. పోయినాక ఇబ్బందులు బాగా కష్టాల్లో సెక్యూరిటీ గార్డ్ అని అలకడి పని చెప్పి ఆడ మొత్తం లేబర్గా పని అప్పచెప్పిండు. నానా తిప్పలు పడ్డాడు. ఉన్నాడు ఒక్కోడు దుబాయ్. మన ఇక్కడ వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు ఖరాయిండు. 15-14 రోజులు పోయిన తర్వాతనే ఉరి పెట్టిండ్రా చంపిండ్రా మాకేం తెలియదు. గల్ఫ్ బాధితుల కష్టాలకు కారణం ఏజెంట్ల మోసాలే. కమిషన్ల కక్కుర్తితో ఏజెంట్లు మభ్యపెడుతున్నారు. ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా, చెక్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండా మరో అవకాశం రాదన్నట్లు హడావుడి చేసి విమానం ఎక్కించేస్తున్నారు. ఆ తర్వాత ఏవైనా తమకు బాధ్యత లేదన్నట్లు తప్పించుకు తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వారే. దగా చేసే ఏజెంట్లు నిక్షేపంగా ఉంటున్నారు. దూరపు కొండలు నునుపనుకొని అంత దూరం వెళ్లి బతకలేక, తిరిగి రాలేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. తామేం నేరం చేశామో, తమనెందుకు జైలు పాలు చేశారో కూడా వారికి తెలియదు. వీసా ఫ్రాడ్ పేరుతో 100 మంది గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్నారు. ఏజెంట్లు ఇచ్చిన వీసాల్ని నమ్మి దేశంగాని దేశానికి వెళ్లి దినదిన గండంగా బతుకుతున్న వారెందరూ. జైళ్లలో పట్టవారు ఆదుకునేవారు లేక, కారాగార వాసం నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలియక నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రాణాలతో తిరిగి తమ వారి దగ్గరికి చేరుకుంటామనే ఆశల్ని కూడా కొందరు వదిలేసుకున్నారు. కదిలిస్తే చాలు హోరుమంటున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాలు. ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, నిర్మల్, దండేపల్లి ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో దేవ్ సింగ్, కమల దంపతులకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసేందుకు ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన దేవ్ సింగ్ 4 రోజులకే శవంపై తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇలా ఎన్నో కుటుంబాలు అయిన వారిని కోల్పోయి చీకట్లో బతుకుతున్నాయి. చనిపోయి 4 నెలలైనా మృతదేహం రాక కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్న భార్య పిల్లల్ని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. మృతదేహం ఇంటికి చేరాలంటే లక్షల రూపాయలు అడుగుతున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అప్పులు చేసి గల్ఫ్ దేశానికి వెళ్లి సంపాదించింది ఏమీ లేకపోగా చెట్టంత మనిషే కనుమరుగయ్యాడు. అప్పులు తీర్చేందుకు మరో దారి లేక కూలి పనులకు వెళుతున్నామని పోరణ విలపిస్తోందా కుటుంబం. చివరి చూపైనా చూసుకుందామంటే ఆ దేవుడు కూడా కరుణించటం లేదని రోధిస్తున్నారు ఆత్మీయులు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో సంక్షోభంతో వేల మంది తెలుగు వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్ దేశాలలో రోడ్ల పక్కన ఎటు చూసినా దిక్కులేని అనాథల్లా తెలుగువారే కనిపిస్తున్నారు. సౌదీ జైళ్లలో సుమారు 1000 మంది దాకా బందీలుగా ఉన్నారు. ఉన్న ఊళ్ళోనే ఏదో కాయకష్టం చేసుకున్నా సుఖంగా ఉండేవారని పరాయి దేశాలకు వెళ్లి పడరాని పాటలు పడాల్సి వస్తోందని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. 6 నెలలు ఫోన్ చేసిండు సార్. ఎక్కడి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. 9 ఏళ్ల నుంచి 6 నెలలు ఫోన్ చేసిండు సార్. ఎట్లా చేసి 10,000 పంపించిండు. ఇదివరకు దాకా నా బిడ్డ కూలి పనికి పోతేనేమో కుండ ఎగుతుంది, లేకపోతే లేదు సార్. ఎంతకాని కైకి చేసి బతుకుతుంది సార్ నా బిడ్డ. మాకు ఏడ ఉన్నాడో, ఎక్కడ ఉన్నది, ఏం కథ అని ఉన్నాడో, సచ్చిండో, బతికిండో సార్.
మోసాలకు అలవాటు పడ్డ ఏజెంట్లు సబ్ ఏజెంట్లని నియమించుకుని నిరుద్యోగులకు గాలం ఇస్తున్నారు. పెద్ద కంపెనీలో మంచి ఛాన్స్ అంటూ మభ్యపెట్టి ముందే లక్షలు వసూలు చేస్తున్నారు. వీసాకి 1,00,000 దాకా, ఉద్యోగం ఇప్పించినందుకు మరో 1,00,000 దాకా గుంజుతున్నారు. అక్కడికి వెళ్లాక సంపాదించి తీర్చుకోవచ్చనే నమ్మకంతో అప్పులు చేసి ఏజెంట్ల చేతుల్లో డబ్బులు పోస్తున్నారు బాధితులు. ఇంత కష్టపడి కోటి ఆశలతో అక్కడికి వెళితే కంపెనీ 3 నెలల్లోనే పోర్టు తిప్పేస్తోంది. మరో చోట పని దొరక్క ఏం చేయాలో దిక్కుతోచగా బాధితులు రోడ్డున పడతారు. ఒక్క 3-4 రోజులే పని చేశాడు. 4వ రోజు ఇక్కడ ఫోన్ వచ్చింది, పని చేస్తున్నాను తప్ప. అక్కడ నుంచి 2 నెలలుగా వస్తున్నా కానీ అక్కడ నుంచి ఫోన్ రాలే, ఎటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత విషయం ఏం తెలిసిందంటే మేము ఎంక్వైరీ పోలీస్ వాళ్ళం కానీ మరి తర్వాత అక్కడ మిగతా వ్యక్తులను తెలుసుకుంటే అక్కడ తను చనిపోయాడని చెప్పేసి తెలిసింది. చనిపోయిన తర్వాత కూడా మరి అక్కడ ఏజెంటు 1,20,000 తీసుకొని ఇంత మోసానికి పాల్పడింది ఏజెంటు. అటువంటి ఏజెంట్ దళారులనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి మీద చర్య తీసుకోవాలి. ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేసి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. గల్ఫ్ బాధితులపై పాలకులు సీరియస్ గా దృష్టి సారిస్తేనే కష్టాల నుంచి వారికి విముక్తి లభిస్తుంది.